అంటే ఎలా వాదించారు ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మాత్రం April 7th మనం తప్పకుండా చూడాల్సిందే. ఈ లాయర్ మాత్రం ఈ పద్ధతిలో వాదించలేదని అర్థమవుతుంది డెఫినెట్లీ. కానీ మీరేంటండి అస్తమానం ఈ థ్రిల్లర్స్, దొంగతనాలు వీటన్నిటి మీద మీరు ఏమైనా రీసెర్చ్ ముందే చేసేసి ఇండస్ట్రీకి వచ్చారా? అంటే అన్నీ అలా కుదురుతున్నాయండి ఆ టైం. అఫ్ కోర్స్ మర్డర్ సీన్ తీయాలి అంటే మర్డర్ చేయక్కర్లేదు అన్నట్టుగానే, బట్ స్టిల్ ఏమిటో చిన్న అనుమానం. అంటే చిన్న దొంగతనాలు ఏమైనా చేశారా? ఏం స్టోరీ అనుకున్నా అది క్రైమ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో దాని చుట్టూనే ఆ స్టోరీ వస్తూ ఉంటుంది. అట్ సేమ్ టైం ఇప్పుడు ఈ స్టోరీ శ్రీకాంత్ విస్సా. ఎప్పుడైతే శ్రీకాంత్ సార్కి చెప్పాడో స్టోరీ, ఆయన సుధీర్ అయితే బాగుంటుందేమో అని పిలిచారు. సో ఈ క్రైమ్కి ఆయన నన్ను తీసుకొచ్చారు అందులోకి. ఓకే, మరి ఇందులో మేము కావాల్సినటువంటి రవితేజ గారి మార్క్ ఆఫ్ హ్యూమర్, ఎంటర్టైన్మెంట్ అవి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డెఫినెట్గా ఉంటాయి, బట్ ఎంత ఏంటి అన్నది 7th అండి చూస్తాం. అదే అంటే రవితేజ గారి స్టైల్లో అంటే మీరు ఇప్పుడు సాంగ్స్ సుధీర్ వర్మ ఉంటాడు, శ్రీకాంత్ విసా ఉంటాడు, అందరూ ఉంటారు మీ పాత్రలో. ఓకే.